భూమి అక్షం 23.5 డిగ్రీలు వంగి ఉండటం వలన ఉష్ణోగ్రతల్లో తేడాలు ఏర్పడి కాలాలు ఋతువులు ఏర్పడతాయి. ఉష్ణోగ్రతను బట్టి భూమండలాన్ని 6 మండలాలుగా వర్గీకరించారు. భూమధ్యరేఖా మండలం, ఋతుపవన మండలం, గడ్డి భూములు, ఉష్ణమండల ఎడారులు, మధ్యధరా ప్రాంతం, టండ్రా ప్రాంతం. భూమధ్యరేఖకు ఇరువైపులా 0 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న ప్రాంతాన్ని భూమధ్యరేఖ ప్రాంతం అంటారు. ఇక్కడ పొడవైన చెట్టుతో కూడిన దట్టమైన అడవులు ఉంటాయి. మానవ జీవనానికి అంత యోగ్యమైనవి కావు. పిగ్మీల వంటి కొన్ని ఆటవిక జాతులు మాత్రమే ఇక్కడ నివసిస్తారు. పాములు, మొసళ్ళ వంటి జంతువులు అధికంగా ఉంటాయి. భూమధ్యరేఖకు ఇరువైపులా 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ప్రాంతంలో వేడి అధికంగా ఉంటుంది. ఎడారులు అధికంగా ఉంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ఉష్ణమండలపు ఎడారి ప్రాంతం అంటారు. సహారా, కలహారా, అరేబియా, అటకామా ఎడారులు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఖర్జూరం, బ్రహ్మజముడు, నాగజముడు వంటి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. ఇక్కడ ప్రజలు ఒంటెలను తమ రవాణా సాధనంగా ఉపయోగిస్తారు. ఒంటెను ఎడారి ఓడ అని పిలుస్తారు. ఆయా ఋతువులలో ఋతుపవనాల వల్ల వానలు పొందే ప్రాంతాలను ఋతుపవన భూములు అంటారు. భారతదేశం ఋతుపవన భూములలోనే ఉంది. ఋతుపవన భూములలో ఉష్ణోగ్రత సుమారు 35 డిగ్రీలు ఉంటుంది. ఋతుపవన భూములలో సారవంతమైన నేలలు ఉండటం వల్ల, వర్షపాతం అధికంగా ఉండటం వల్ల వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ జనసాంద్రత ఎక్కువ. భూమధ్య రేఖకు ఇరువైపులా 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీల అక్షాంశాల మధ్యన మధ్యధరా ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో వేసవికాలం చాలా వేడిగా ఉంటుంది. శీతాకాలంలో వర్షాలు ఎక్కువగా పడతాయి. ఇక్కడి అడవుల్లో వెడల్పు ఆకులు గల చెట్లు ఎక్కువగా ఉంటాయి. నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పుల్లని జాతి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. ఇక్కడి అడవులలో ఆలివ్ చెట్లు, ఓక్ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. మధ్యధరా ప్రాంత ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం, పశుపోషణ. గడ్డి భూములు 2 రకాలు: ఉష్ణమండలపు గడ్డి భూములు, సమశీతోష్ణ మండలపు గడ్డి భూములు. భూమధ్య రేఖకు ఇరువైపులా 5 డిగ్రీల నుంచి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్యన ఉండే గడ్డి భూములను ఉష్ణమండల గడ్డి భూములు అంటారు. 30 నుంచి 40 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న గడ్డి భూములను సమశీతోష్ణ గడ్డి భూములు అంటారు. ఉష్ణమండల గడ్డి భూములకు మరో పేరు సవానా గడ్డి భూములు. సమశీతోష్ణ గడ్డి భూములను యురేషియాలో స్టెప్పీలు అని, ఉత్తర అమెరికాలో ప్రైరీలు అని, దక్షిణ అమెరికాలో పంపాలు అని, దక్షిణ ఆఫ్రికాలో వెల్లులు అని, ఆస్ట్రేలియాలో శౌనులు అని పిలుస్తారు. పంపాలకు మరో పేరు ఆల్ఫాల్ఫా గడ్డి భూములు. గడ్డి భూములలో ఎక్కువగా సంచార జాతుల వాళ్ళు నివసిస్తారు. ఇక్కడ లేళ్ళు, దుప్పులు, జిరాఫీలు, ఏనుగులు, దున్నలు, తోడేళ్ళు, పులులు, సింహాలు మొదలైన జంతువులు జీవిస్తాయి. భూమధ్య రేఖకు ఇరువైపులా 66 డిగ్రీల అక్షాంశాల నుండి ధ్రువ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న భూములను టండ్రా భూములు అంటారు. ఇక్కడ భూమి మొత్తము మంచుతో కప్పబడి ఉంటుంది. వృక్షాలు పెరగవు. వేసవిలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే ఎక్కువగా మించదు. దుబ్బగడ్డి, రంగురంగు పూల మొక్కలు మాత్రమే ఇక్కడ పెరుగుతాయి. ఇక్కడ నివసించే ప్రజలను ఎస్కిమోలు, లావులు అంటారు. ధ్రువపు జంతువు, ధ్రువపు ఎలుగుబంట్లు, ధ్రువపు నక్కలు, తిమింగలాలు మాత్రమే ఇక్కడ జీవిస్తాయి. భూగోళాన్ని 4 ఆవరణాలుగా విభజించారు: జలావరణం, శిలావరణం, వాతావరణం, జీవావరణం. భూమిని ఆవరించి ఉన్న గాలి పొరను వాతావరణం అంటారు. గాలిలో అనేక రకాల వాయువులు ఉంటాయి. గాలిలో ఎక్కువగా ఉండే వాయువు నైట్రోజన్. ఇది 78.08% ఉంటుంది. ఆక్సిజన్ 20.94% ఉంటుంది. మిగతా వాయువులన్నీ 1% కంటే తక్కువగా ఉంటాయి.
ఆర్గాన్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, హీలియం లాంటి ఎన్నో వాయువులు గాలిలో కలిసి ఉంటాయి. భూగోళంపై ఆవరించి ఉన్న జలభాగాన్ని జలావరణం అంటారు. మహాసముద్రాలు, సముద్రాలు, సరస్సులు, చెరువులు, నీటి గుంటలు, కాలువలు మొదలైన నీటి భాగాలన్నింటినీ కలిపి జలావరణం అంటారు. ఇది భూభాగం మీద 71% ఆవరించి ఉంది. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్ర భూతలం మొత్తం రాతి పొరలను శిలావరణం అంటారు. దీనినే ఆశ్మావరణం అని కూడా అంటారు. ఇది మొత్తం 29% ఆవరించి ఉంటుంది. భూమండలంపై నివసించే సమస్త జీవరాశిని అనగా మానవులు, జంతువులు, పక్షులు, వృక్షాలు, క్రిమికీటకాలు అన్ని ప్రాణమున్న వాటన్నిటిని కలిపి జీవావరణం అంటారు. మహాసముద్రాలు 4: పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము. మహాసముద్రాలలో పెద్దది పసిఫిక్ మహాసముద్రము. మహాసముద్రాలలో చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రము. ఖండాలు 7: ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, ఉత్తర అమెరికా ఖండం, దక్షిణ అమెరికా ఖండం, అంటార్కిటికా ఖండం, యూరప్ ఖండం. ఖండాలలో పెద్దది ఆసియా, ఖండాలలో చిన్నది ఆస్ట్రేలియా. స్వరూపాన్ని బట్టి భూమిని 3 భాగాలుగా విభజించారు: పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. సముద్ర మట్టం నుండి 900 మీటర్ల పై ఎత్తుగా ఉండి ఎక్కువ వాలు కలిగిన భూస్వరూపాలను పర్వతాలు అంటారు. పర్వతాలు 4 రకాలు: ముడత పర్వతాలు, ఖండ పర్వతాలు, అవశిష్ట పర్వతాలు, అగ్ని పర్వతాలు. భూమి అంతర్భాగంలో సంపీడన బలాలు, ఊర్ధ్వ బలాల వలన ఎత్తుగా ఏర్పడిన పర్వతాలను ముడత పర్వతాలు అంటారు. ఇవి చాలా ఎత్తైన పర్వతాలు, ఎక్కువ భాగాన్ని ఆక్రమించిన పర్వతాలు. ఆసియాలోని హిమాలయాలు, దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతాలు, ఉత్తర అమెరికాలోని రాకీ పర్వతాలు ముడత పర్వతాలలో ముఖ్యమైనవి. భూమి అంతర్భాగంలో భూకంపాల చర్యల వలన భూమి నిలువుగా చీలిపోయి ఖండ పర్వతాలు ఏర్పడతాయి. ఇవి అంత ఎత్తైనవి కావు. ఇవి ఎక్కువగా పీఠభూమి అంచుల ప్రాంతంలో ఏర్పడతాయి. భారతదేశంలోని వింధ్య, సాత్పురా పర్వతాలు ఖండ పర్వతాలు. కొన్ని మిలియన్ సంవత్సరాల కింద ఏర్పడి క్రమక్రమంగా తన పరిమాణాన్ని కోల్పోయి చిన్నగా మిగిలిపోయిన పర్వతాలను అవశిష్ట పర్వతాలు అంటారు. భారతదేశంలోని ఆరావళి పర్వతాలు అవశిష్ట పర్వతాలకు ఉదాహరణ. భూ అంతర్భాగం నుండి లావా అనబడే శిలాద్రవం బయటికి ప్రవహించటం వలన ఏర్పడ్డ పర్వతాలను అగ్ని పర్వతాలు అంటారు. మధ్య ఆఫ్రికాలోని కిలిమంజారో, ఇటలీలోని వెనూవియస్, జపాన్లోని ఫుజియామా పర్వతాలు పెద్ద అగ్నిపర్వతాలు. కొద్దిపాటి మెట్టపల్లాలతో ఇంచుమించు సమతల ఉపరితలం కలిగిన భూస్వరూపాలను పీఠభూమి అంటారు. ఇవి 3 రకాలు: పర్వతాంతర పీఠభూమి, పర్వత పాద పీఠభూమి, ఖండాంతర పీఠభూమి. పర్వతాలతో చుట్టూ ఉండి మధ్యలో ఏర్పడిన పీఠభూమిని పర్వతాంతర పీఠభూమి అంటారు. ఇవి చాలా ఎత్తులో ఉంటాయి. ఉదాహరణకు ఆసియాలోని టిబెట్ పీఠభూమి, దక్షిణ అమెరికాలోని బొలీవియా పీఠభూమి. పర్వతాల దిగువన ఏర్పడిన పీఠభూములను పర్వతపాద పీఠభూములు అంటారు. వీటికి ఒక పక్కన పర్వతాలు ఉంటే మరో పక్కన మైదానాలు కానీ సముద్రం కానీ ఉంటాయి. ఉదాహరణకు ఉత్తర అమెరికాలోని అపలేచియన్ పీఠభూమి సముద్ర మట్టం కంటే కొద్ది ఎత్తులో ఉండి తక్కువ వాలును కలిగి ఉన్న పీఠభూములను ఖండాంతర పీఠభూములు అంటారు. ఉదాహరణకు భారతదేశంలోని దక్కన్ పీఠభూమి, ఛోటా నాగపూర్ పీఠభూమి. సముద్ర మట్టానికి సమాంతరంగా ఉన్న భూభాగాలను మైదానాలు అంటారు. ఇవి 3 రకాలు: తీర మైదానాలు, కోత మైదానాలు, నిక్షేపిత మైదానాలు. గాలి, నీరు, నదుల కోతకు గురి అయి ఎత్తు తగ్గగా ఏర్పడిన మైదానాలను కోత మైదానాలు అంటారు. ఉదాహరణకు ఉత్తర అమెరికాలోని కెనడా ఫీల్డ్, యూరప్లోని పశ్చిమ సైబీరియా మైదానాలు. గాలి, నదుల ద్వారా కొట్టుకొని వచ్చిన ఒండ్రు మట్టి చేత, ఇసుక చేత, గులకరాల చేత ఏర్పడిన మైదానాలను నిక్షేపిత మైదానాలు అంటారు.
ఉదాహరణకు భారతదేశంలోని గంగా సట్లెజ్ మైదానం. అన్ని వైపులా నీటితో ఆవరించబడి ఉన్న భూభాగాన్ని ద్వీపం అంటారు. శ్రీలంక, గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్ లాంటివి ద్వీపాలు. 3 వైపులా నీరు ఉండి ఒకవైపు మాత్రమే భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు. ఉదాహరణకు భారతదేశం, సౌదీ అరేబియా. 2 భూభాగాలను కలుపుతూ 2 జలభాగాలను వేరు చేసే సన్నని భూమార్గాన్ని భూసంధి అంటారు. ఉదాహరణకు పనామా భూసంధి, సూయజ్ భూసంధి. 2 విశాల సముద్ర ప్రాంతాలను కలుపుతూ 2 విశాల భూభాగాలను వేరు చేయు సన్నని సముద్ర జలమార్గాన్ని జలసంధి అంటారు. ఉదాహరణకు పాక్ జలసంధి, బేరింగ్ జలసంధి. ఒక భూభాగపు చివరి కొన సముద్రంలోకి చొచ్చుకొని పోతే ఆ కొనను అగ్రం అంటారు. ఉదాహరణకు గుడ్ హోప్ అగ్రం, కన్యాకుమారి అగ్రం. అత్యల్ప వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రత గల ప్రాంతాన్ని ఎడారి అంటారు. ఉదాహరణకు సహారా ఎడారి, థార్ ఎడారి. సముద్రపు అంచుకు ఆనుకొని ఉండే భూభాగాన్ని తీరం అంటారు. భారతదేశంలో తూర్పు తీరము, పశ్చిమ తీరాలు ఉన్నాయి. పర్వతాల గుండా, పీఠభూముల గుండా, మైదానాల గుండా సహజ సిద్ధంగా ప్రవహించే జల ప్రవాహాన్ని నది అంటారు. గంగా, కృష్ణ, గోదావరి, కావేరి, యమున, బ్రహ్మపుత్ర ఇవి భారతదేశం నదులు. పర్వతాల మధ్యన ఉన్న సన్నని లోతైన భూతలాన్ని లోయ అంటారు. కృష్ణా నదీ లోయ. నదీ ప్రవాహం కోత కోయటం వల్ల నిట్రమైన పార్శ్వాలతో ఏర్పడ్డ లోతైన లోయను అగాధధరి అంటారు. ఉదాహరణకు కొలరాడో అగాధధరి. నదీ ప్రవాహంలోని జలం ఎత్తైన ప్రాంతము నుండి కిందకు పడే ప్రాంతాన్ని జలపాతం అంటారు. ఉదాహరణ నయాగరా జలపాతం, విక్టోరియా జలపాతం. నదులు పాయలుగా విడిపోయి సముద్రంలో కలిసే చోటును డెల్టా అంటారు. కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా. భూభాగం లోపల పరివేష్టితమై ఉన్న నదీ జలభాగాన్ని సరస్సు అంటారు. ఉదాహరణ కొల్లేరు సరస్సు, బైకాల్ సరస్సు, సుపీరియర్ సరస్సు. సముద్రపు అలల ద్వారా క్రమక్షయం చెందినటువంటి అర్ధచంద్రాకారపు భూస్వరూపముని అఖాతం అంటారు. బంగాళాఖాతం దీనికి ఉదాహరణ. ఒక ప్రధాన భూభాగంలోనికి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగాన్ని సింధు శాఖ అంటారు. ఉదాహరణకు ఏడెన్ సింధు శాఖ, మన్నార్ సింధు శాఖ. రవాణా కొరకు కానీ, నీటి పారుదల కొరకు కానీ క్రమంగా త్రవ్వి ఏర్పాటు చేసిన జలమార్గాన్ని కాలువ అంటారు. ఉదాహరణ సూయజ్ కాలువ, పనామా కాలువ.